నన్ను విడిపించు. ఈ లోకస్తుల్లో నేను కలిసిపోకుండా నాకు ఒక ప్రత్యేకమైన జీవితమును దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ సహాయమును నాకు దయచేయమని దేవుడు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. మనము గమనించినట్లయితే మనం అనుకోవచ్చు, మనము అన్యుల మధ్య జీవిస్తూ ఉంటున్నాం. మనం నివసిస్తున్న చోట అన్ని జనులకు ఉన్నారు. క్రైస్తవుని నేను ఒక్కనే. నా మాట ఎలా చెల్లుతుంది? అంతమంది అన్ని జనుల్లో, అంతమంది విగ్రహారాధికులు నా మాట నడుస్తుందా? నేను చెప్పినట్టు వారు వింటారా అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఏదన్నా మనకు సహాయం రావాలన్నా కొంతమందిని జమ చేసుకుంటూ ఉంటాం. ఒక్కళ్ళమే పోయి అడిగితే అంతగా పట్టించుకోరు. ఒక సమూహముగా వెళ్ళి అడిగితే వెంటనే పని జరిగిపోతూ ఉంటున్నది అని మనము అనుకుంటాం. అది నిజమే. కానీ క్రైస్తవ జీవితంలోకి వచ్చేసరికి అవేవి నడవు. మన ప్రత్యేకత లోకానికి చూపించాలి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అన్నాను. ఉప్పు నేను ఒక్కదాన్ని ఇన్ని నీళ్లను టేస్ట్గా చేయగలనా? ఒక సాంబార్ చేస్తుంటారు కదా, ఎంత చేస్తారో నాకు ఐడియా లేదు. ఇంతమందికి వంట చేస్తూ ఉంటున్నారు, సాంబారు వండుతూ ఉంటున్నారు. ఇంత సాంబార్లో నేను ఒక్కదాన్నే రుచి ఇవ్వగలనా అని ఉప్పు అనుకుంటుందా? అనుకోదు. అది దాని యొక్క బాధ్యత ఏంటి? రుచి అందించడమే. ఒక లైట్ ఉంది, చుట్టూ స్తంభాలు ఉన్నాయి, కానీ అవన్నీ వెలగట్లేదు. ఒక్కటే మంచిగా వెలుగుతూ ఉంటున్నది. ఇవన్నీ వెలగట్లేదు కదా, ఇవన్నీ ఆరిపోయి ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు సపోర్టుగా లేవు కదా.